జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సింగపూర్ 2వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న మేస్త్రికి కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మేస్త్రి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజావాణిలో కలెక్టర్కి కరెంట్ తీగలు తొలగించాలని, ఇందిరమ్మ పథకం వచ్చిన ఇల్లు కట్టుకోలేకపోతున్నామని వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని భాగ్య శేఖర్ ఆరోపించారు. ఇల్లు కట్టుకోవాలన్నా తమ కలగానే మిగిలిపోతుందని బాధితులు వాపోతున్నారు. అయినా కానీ పని మొదలు పెట్టినా కానీ తీసడానికి రాలేరు. వెయ్యి గారు వచ్చిండు, ఇంకో ఏరియా వచ్చిండు, ఈ లైన్ మెయిన్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిండు చూసిండు. పెయిన్లు డీడీ కడితేనే తీర్థం, లేకపోతే లేదంటున్నాం. మరి లేకనే మేము కట్టుకోలేము సారు. మేము డీడీ 3 లక్షలు 4 లక్షలు ఏడికించి కట్టుడు అని మేము అన్నాం సార్. అంటే వాళ్ళు ఏమన్నారంటే డీడీ కడితేనే తీర్థం, లేకపోతే లేదంటున్నారు. డీడీ అంటే మొత్తం కాదు, మరి ఎన్నో 10, 5 అంటే కడతాం కానీ డీడీ అన్ని లక్షలు అంటే మేము కాదని మేము అన్నందుకు అయిపోయిండు. వాళ్ళు రాలేరు. ఈ కరెంటు ఈ పని మొదలు పెట్టుకొని అన్నారు. ఇక ఆయనకు కరెంట్ షాక్ కొట్టింది. బొగ్గలు వచ్చినాయి. ఆయన పనికచ్చుడు బంద్ చేసిండు. పనికచ్చుడు బంద్ చేసిన సార్ ఇట్లానంటే మీరు నోలు కట్టమన్నారు, ఆ పని ఉంటారంట అన్నాడు. ఆ బంటి ఎన్ని రోజుల నుంచి ఆపుకోమంటారు సార్, మీకోసము మీరు చూస్తున్నారు కదా ఇన్ని రోజులాయే. మరి మాకు ఉండటానికి ఇల్లు లేదు, 20 సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాము. మరి ఇప్పుడన్నా కట్టుకుందామని ముందు కడితే మీరు ముందు కట్టలేరు. మేము ఉన్నవాడు 3